మీరలా ఫీల్ అవ్వకండి. పాపం 100 మంది అనాథ పిల్లలు. మీ వల్ల వాళ్ళకు ఒక ఆధారం దొరుకుతున్నప్పుడు ఇది అసలు కష్టమేమీ కాదు. అవును రాహుల్ గారు, ఆ పిల్లల భవిష్యత్ కోసమైనా నేను ఈ కేసు గెలవాలని నిర్ణయించుకున్నాను. ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు అమృత. మిమ్మల్ని చంపడానికి ట్రై చేశారా? ఎవరు? ఇంకెవరు? ఖచ్చితంగా అర్చనే అయ్యుంటుంది. గురువు గారు, అర్చన మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించడం ఏంటి? నిజం అమృత, నాకిక్కడ ఎవరిని చూసినా వాళ్ళలో నాకు అర్చనే కనపడుతుంది. ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావటం లేదు. లేదు, మీరేదో పొరపాటు పడుతున్నారు. అర్చన జైల్లోకి రావడం ఏంటి, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించడం ఏంటి? పైగా రాహుల్ని పెళ్లి చేసుకున్నందుకు నాపై పగపట్టు ఉంటుంది కానీ మిమ్మల్ని చంపడానికి ఎందుకు ట్రై చేస్తుంది? ఎందుకు ప్రయత్నించదు అమృత? రాత్రి నా మీద విషప్రయోగం చేయాలని చూసింది అర్చన. పైగా అర్చనకు నాకు గతంలో చాలా గొడవలున్నాయి. పైగా నేను నీకు సపోర్ట్ కూడా చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను చంపించే అవసరం అర్చనకు తప్ప ఇంకెవరికీ లేదు. లేదు గురువు గారు, మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. అమృత, మనిద్దరం ఒకటయ్యామని తెలిసి అర్చన మనల్ని చంపటానికి ఇక్కడికి మనుషుల్ని పంపించుంటుంది. అర్చనకిప్పుడు నేనెంత శత్రువునో నువ్వు కూడా అంతే శత్రువు. అయినా ఈ సంగతి నీకేం తెలుసు? తన వల్ల ఎంతో సఫర్ అయిన నాకు తెలుసు. లండన్లో చచ్చింది అనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగొచ్చి గురువు గారు, అర్చన మరీ వీధి రౌడీలా ఇలా మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తుందని నేను అనుకోను. శత్రువు ఎవడైనా పై చేయి సాధించడం కోసం వెన్నుపోటు పడవటానికైనా వెనుకాడడం అమృత. చెప్పలేం, ఎప్పుడు ఎక్కడి నుంచైనా ఎవరైనా వచ్చి మనల్ని అటాక్ చేయొచ్చు. వీడికి ప్రతిసారి అర్చనని తిట్టడం తప్ప వేరే పని లేకుండా పోతుంది. వదలండి, నన్ను వదలండి. మా అర్చన మేడం వీడిని చంపమని చెప్పింది. వదలండి. రే ఓం ప్రకాష్, ఈ రోజు నువ్వు నా చేతుల్లోంచి మిస్ అవ్వచ్చు, కానీ రేపు నువ్వు మా అర్చన మేడం చేతుల్లోంచి మిస్ అవ్వలేవు.
ఎప్పటికైనా నీ ప్రాణం మా అర్చన మేడం చేతుల్లోనే పోతుంది. ఏయ్, వదలండి. చూసావా అమృత, జైల్లోకి అర్చన ఎందుకు వస్తుంది అన్నావు కదా. నన్ను చంపటం కోసం మనుషుల్ని పంపించింది. నేను జైలు నుంచి బయటకు రాగానే ఫస్ట్ చంపేది అర్చననే. అర్చనని బతకనివ్వను అమృత, బతకనివ్వను. నాన్నగారు, జగ్గు ఫోన్. ఏంటి వాడు న్యూసెన్స్? వెళ్ళిన పని ఫినిష్ చేయకుండా ఫోన్లో ఏంటి డిస్కషన్స్? పని అయిందా లేదా ముందే చెప్పమను. అలాగే నాన్నగారు. చెప్పు జగ్గు, ఓం ప్రకాష్ ని చంపావా లేదా? నేనుండగా ఓం ప్రకాష్ ని చంపేద్దామని ఎలా అనుకుంటున్నారు దేవయాని డార్లింగ్? అమృత, ఏంటి జైల్లో ఉన్న ఓం ప్రకాష్ ని చంపేసి నన్ను ఒంటరిదాన్ని చేద్దామనుకుని చెత్త ప్లాన్ వేసుకున్నారా? నేను కోర్టులో అడుగు పెట్టాల్సిందే, ఆ కేసుని గెలిపించాల్సిందే. నాన్నగారు, ప్లాన్ రివర్స్ అయింది. అమృత లైన్లో ఉంది. అమృత, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? మేడంకి ఈ విషయం తెలిస్తే చాలా కోప్పడుతుంది. అబ్బా, మళ్ళీ అర్చన టాపిక్ ఎత్తుతావేంట్రా? రే మహేంద్ర, ఆ అనాథాశ్రమం పిల్లల కోసం కట్టించింది. దాని జోలికొస్తే నేను ఊరుకోను. అయితే ఇదే విషయం మా అర్చన మేడంతో చెప్పమంటావా? రే పాగల్, అర్చనతో చెప్పడమేంట్రా? వేషాలు వేస్తున్నావా లేక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? అర్చనకి ఇష్యూకి ఏ సంబంధం లేదు. సంబంధం లేదని మీరనుకుంటే సరిపోదు అమృత గారు. నిన్న రేణుకని చంపించినట్టే ఈరోజు ఓం ప్రకాష్ ని చంపించమని ఉపాయం ఇచ్చింది మా అర్చన మేడమే. దయచేసి ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అర్చన మేడంకి అడ్డు రావద్దు, తప్పుకోండి. ఓరు నీ చాదస్తం తగలయ్యా. ఇంకొకసారి అర్చన పేరెత్తావంటే నీ నాలుగు చీరేస్తాను. గుంట నక్కలాగా చేసిందంతా చేసేసి చివరికొచ్చేసరికి అర్చన పైన ప్లేట్ తిప్పేస్తున్నావా? రే మెంటల్, నీకిప్పుడు చెప్తున్నాను విను. అమృత కాబట్టి ఇంతసేపు నిన్ను భరిస్తూ సైలెంట్ గా ఉంది. అదే అర్చన అయితే నిన్ను ఇలాంటి టాపిక్స్ ని సాగదీయదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు బ్రతికుండాలన్న ఆశుంటే అర్చన బయటికి రాకూడదని కోరుకో. అర్చన వస్తే తనతో పాటు నీ చావు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్త. పని ఎలా లేదు దేవయాని. అమృత ఇప్పుడు మన మాట వినే పరిస్థితిలో లేదు. తప్పదు, మేడం రావాల్సిందే. ఆ
ఆమె వస్తే తప్ప అమృతకు చెక్కు పెట్టలేము. అర్చన, ఇక నువ్వు రంగంలోకి దిగాల్సిందేనమ్మా. అమృత గారు, అమృత గారు, త్వరగా రండి, కోర్టు టైం అవుతుంది. అమృత, నా కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసుకుని వెళ్ళిపోయావు. నువ్వు గతం మర్చిపోయి నా ప్లేస్లోకి వచ్చినప్పుడు మా తాతయ్యని, నా కుటుంబాన్ని, మా కంపెనీ బాధ్యతలన్నింటినీ చక్కదిద్ది పెట్టావు. ఇప్పుడు నీ బాధ్యతలన్నింటినీ నేను చక్కదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది. నా ప్రాణం పోయినా నా కోసం ఎంత చేసినా నీకు చెడ్డ పేరు తీసుకురాను. నేను లండన్లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్. కానీ ఇప్పుడు నేను అమృతలాగా నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించాల్సిన సమయం వచ్చింది. నీకోసం, నీ పేరు నిలబెట్టడం కోసం నల్లకోటు వేసుకోబోతున్నాను అమృత. నువ్వు అండగా నిలబడి కాపాడిన అనాథాశ్రమాన్ని ఇప్పుడు నేను అండగా నిలబడి కాపాడబోతున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం నిన్ను, నీ పేరుని కాపాడే బాధ్యత నాది. నువ్వెక్కడున్నావో తెలియదు. నువ్వు నా కోసం వదిలేసి వెళ్ళిపోయిన ఈ జీవితాన్ని నేను చక్కదిద్దుకుంటాను అమృత. అమృత గారు, త్వరగా రండి, కోర్టుకు టైం అయిపోతుంది. ఇదిగో వస్తున్నాను రాహుల్ గారు. అర్చన ఇప్పుడు లాయర్ అర్చనగా అవతారం ఎత్తింది. ఈ నల్లకోటు అమృతది. ఈ నల్లకోటు వేసుకున్న అమృతకు ఇంతవరకు ఓటమంటూ లేదు. నేను గెలిచి అమృతని గెలిపించుకుంటాను. నీ ఆవేశం నాకు అర్థమైంది. అమృత కోర్టుకు బయలుదేరుతుంది. అదేగా నువ్వు చెప్పదలుచుకున్నది? నాన్నగారు, అమృతగా ఓంప్రకాష్ హెల్ప్ చేయకుండా మనం అడ్డుపడదాం అనుకున్నాం. అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు కోర్టుకి నల్లకోటు వేసుకుని బయలుదేరుతుంది. తను కోర్టుకు వెళితే వ్యవహారం తల్లకిందులైపోతుంది. వెళ్తే కదా దేవయాని
అమృత కోర్టుకు వెళ్ళదు. నాకు అర్చన మేడం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అమృత కోర్టుకు వెళ్ళకూడదు అని. నాన్నగారు, ఇప్పుడు జోక్స్ వేసుకునే టైం కాదు. త్వరగా ఏదో ఒకటి చేయండి. కూతురుతో తండ్రి జోక్స్ ఎందుకు వేస్తాడమ్మా? నేను సీరియస్గానే చెప్తున్నాను. అర్చన మేడం చెప్పారు, నేను ఆచరిస్తున్నాను, అంతే. సరే, అర్చన మేడం చెప్పిందంటున్నారు కదా, తనేం చెప్పిందో చెప్పండి. నాగిరెడ్డికి ఫోన్ చేయమని చెప్పింది. నాగిరెడ్డా? వాడికి ఇప్పుడెందుకు నాన్నగారు ఫోను? చెప్పింది చెయ్యడం మన ధర్మం. అర్చన మేడం చెప్పింది, నేను చేస్తున్నాను. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. వెంటనే నాగిరెడ్డికి ఫోన్ కలుపు. అలాగే నాన్నగారు. నాగిరెడ్డి, అమృత కోర్టుకి బయలుదేరి వెళ్ళకముందే అర్చన, నిన్ను వదిలిపెట్టను. నిన్ను నేను నీడలా వెంటాడటానికి నీకోసం ఒక వెపన్ని రెడీ చేశాను. నన్ను చంపటం కోసం విషప్రయోగానికి సిద్ధపడతావా? చివరికి మనిషిని కూడా పంపించావు. ఇక నీ వంతైపోయింది. ఇప్పుడు నా వంతొచ్చింది. నన్ను చంపాలనుకున్న నీ ప్రయత్నం మిస్ అయిందేమో కానీ నా ప్రయత్నం మాత్రం మిస్ అవ్వదు. మా అమృతను అడ్డు పెట్టుకుని బయటకొస్తాను. నా చేతుల మీదుగానే నిన్ను చంపేస్తాను. ఇంత పెద్ద పనిని భుజాన వేసుకున్నాను. నువ్వే నాకెదురు రావాలి అమృత. ఇంతవరకు రాలేదు. ఏం చేస్తున్నట్టు అమృత గారు పైన? అమృత గారు,
రాహుల్ గారు బయలుదేరదామా? అమృత గారు, మీరేంటి ఈరోజు నాకు అర్చనలా కనిపిస్తున్నారు? అర్చనలా కనిపించడం ఏంటి రాహుల్ గారు? అదే అర్థం కావడం లేదు అమృత గారు. మీరు ఆవేశంగా అలా దిగుతూ వస్తుంటే ఎందుకో నాకు మీలో అర్చనే కనిపిస్తుంది. రాహుల్ గారు, అర్చన నేను ఒకేలా ఉంటాం కదా. పైగా నా ఒంటి మీద ఈ నల్లకోటు పడితే తెలియకుండానే నాకు ఆవేశం ఉత్సాహం వస్తాయి. బహుశా నాలో ఉన్న ఆవేశం చూసి మీ ఖర్చుల్లో కనిపించుండొచ్చు. అయినా నా పిచ్చి కాకపోతే ఆ అర్చనకు ఇంకా మన దగ్గరకు వచ్చే ధైర్యం ఎక్కడుంది అమృత గారు? దేవయాని, అమృతని ఆ నాగిరెడ్డి చంపేస్తాడు. 10 నిమిషాల్లో నీకు గుడ్ న్యూస్ వస్తుంది.